ఏంద్రా నాకు రెండు ఇవ్వకుండా మింగుతూనే ఉన్నావు నువ్వే. అవున్నాయో ఒకటి రెండు అంటే ఏందమ్మా? ఒకటి రెండు ఎందుకునే నేను అన్నయ్య సాయంత్రం తిని గిన్నె నిండి ఉంచినాం. అదే ఏందమ్మా తింటున్నావు? నువ్వు అంటున్నావు గిన్నె నిండి ఉంచిందని. నువ్వేం పని చేస్తున్నావు? అన్నీ చేయడానికి మూడే ఉంచిండు. నిజంగా మూడే ఉండనా? మళ్ళా మింగిండేమో ఆయనకి బజ్జీలు అంటే ఇష్టంగా తినడేమో. అందుకే ఏమైనా చేసినప్పుడు ఇంట్లో ఉండాలి. తిరగనికే పోతా ఆడిపోతా ఇడిపోతా అంటే గిద్దనే ఉంటాయి లాస్ట్ కొన్ని. అది ఏందమ్మా అమ్మకి రెండు ఉన్నాయమ్మా. ఒక ఆపిల్ పిజ్జా అన్నా లేకుంటే టాటా గ్లూకోస్ అన్న ఎక్కివచ్చు కదమ్మా. ఆపిల్ పిజ్జాలు, టాటా గ్లూకోస్లు, చాక్లెట్లు, బిస్కెట్లు చిన్నపిల్లగాళ్ళు ఎప్పుడు చిదిండే కావాలి ఇంట్లో. నాకు ఈ రెండు ఉంచితే ఏందమ్మా? చెప్పిడే కదా అందుకే ఇంట్లో ఉండాలని. ఏ ఆపిల్ పిజ్జాలు లేవు ఏం లేవు. సపదాకా అవి తిని హోంవర్క్ రాయి. అదే ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. ఎట్లాంటి కాకాలు పట్టినా నాకు తాను ఏం లేవు. నాకు పని ఉంది. ఆ బట్టలన్నీ తీయాలి. సాయంత్రం ఆరేసిన అదే అమ్మా సపదాకా తిని హోంవర్క్ రాయి. హోంవర్క్ అయిపోయిందమ్మా ఇవ్వచ్చు కదా. ఏంటో అట్లా ఉన్నావు? నువ్వు ఇప్పుడు సలహా చేస్తలేవమ్మా. ఎప్పుడు చెడ్డీలు రచిస్తానే ఏది పోలేను. ఏంటి మళ్ళీ తీసుకుంటావు? ఏడ పెట్టాలి? ఎందుకు మీ ఫ్రిడ్జ్ ఏమైంది? లేదు. ఫ్రిడ్జ్ లేదా మీ ఇంట్లో? లేదు. మా ఇంట్లో పెట్టానా? ఎవరికి ఇవి? నాకే. నాకు నాకే. నేను నాకు మా ఫ్రిడ్జ్ లో పెడుతున్నావు కదా. నాకా నీకా? నాకు. సరే పెడతా. ఎందుకు పెట్టుకుంటామని నాకు మంచి లేండి. మేమిద్దరం మాట్లాడుకుంటా పెట్టక మన ఫ్రిడ్జ్ లాంటి. ఏదో వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందో ఏమైందో ఇచ్చారు. ఏమైతుంది పెట్టుకుంటే? నాకు అంత లేండి. మేమిద్దరం మాట్లాడుకుంటలే. మాట్లాడతలేవా? మాట్లాడుతున్నా. వచ్చావురా ఇంగ్లాండ్ చేస్తున్నావు. మేమేం దాగం పెడతాం పో ఫ్రిడ్జ్ లా. పో అన్నం తినరా పోయిగా. చల్లగా అయినాక ఇస్తా పో. మళ్ళీ వాడికి వస్తున్నాడు నీతోటి ఇంట్లో పోయిగా. అత్తమ్మా బాయ్ మళ్ళీ వస్తా. సరే నేను వెళ్తా పో. తర్వాత రాపో. నేను మింగినాక హోంవర్క్ రాయని చెప్పి నా పండి ఇంట్లో పొరలాడమని చెప్పలేను. హోంవర్క్ అయిపోయిందమ్మా. అయిపోయింది హోంవర్క్. ఏడైపోయింది ఎగ్జామ్స్ పెట్టుకుని హోంవర్క్ రాయి. నేను దోశలు వేస్తా. అవి వేస్తున్నాయి కదా. నాకు మంచి లొల్లైందంటే ఫ్రిడ్జ్ లా జ్యూసులు పెట్టొద్దు అంటే జ్యూసులు పెట్టింది. వీళ్ళిద్దరు పని చేస్తాను. ఆ జ్యూసులు ఎట్లా నా దొంగతనం చేసి మరీ తాగుతా. వీళ్ళిద్దరికి మంచిగా చేస్తా తాగి. హోంవర్క్ రాయి ఫస్ట్. మా అమ్మ ఆపిల్ జ్యూస్ ఇప్పియమంటే ఇప్పలేదు. ఆపిల్ జ్యూస్ తాగమంటే మా అమ్మ ఉంది. మా అమ్మ కీలకంగా బయటికి పంపించాలి. ఐడియా పక్కన అంటే పిలుస్తుంది. అమ్మ నిన్ను పక్కన అంటే పిలుస్తుంది. నన్నెవరు పిలుస్తున్నారు ఇప్పుడు చీకట్లా? పక్కన అంటే పిలుస్తుంది. దోశలు వేద్దామంటే పక్కన అంటే ఎందుకు పిలుస్తుందో ఏమో. వస్తున్నా అని చెప్పు. వస్తున్నా. ఏ పక్కన అంటే పిలుస్తున్నా? మనకి ఎవరున్నారు ఏ పక్కన అంటే? ఇవే ఎక్స్ట్రా అంటే నీకు బాగా ఎక్కువైతుంది. తోలు తీసి మీరు అంటే మీతో పని ఉంటది. ఇప్పుడు ఏ అంటే పిలిచింది? పక్కన అంటే మా అమ్మ అయితే ఇప్పుడు బయటికి పోయింది. 10 నిమిషాలు పడుతుంది రానికి. ఇక మనం ఆపిల్ జ్యూస్ సంగతి చూసాం. అబ్బా ఇప్పుడు ఆపిల్ జ్యూస్ పని పడతా. ఆపిల్ జ్యూస్ రోజు తాగుతా కానీ ఎప్పుడన్నా దీన్ని తాగబుద్ధి అయినప్పుడు తీసుకొని తాగుతుంటే దాని ఫీలింగే మస్తు ఉంటది. వా రే శివాంశ్, నాతోటే మాట్లాడకుండా నా ఫ్రిడ్జ్ లో పెడతావారా? ఇప్పుడు ఇది దాచిపెట్టి నీ పని మా మమ్మీ పని చేస్తా. చూస్తా ఏం చేస్తారో నువ్వు మా మమ్మీ కలిసి. ఏడ దాచిపెట్టాలి ఎంతైనా సరే కానీ దాచిపెట్టే ముందు ఒక బుక్ అయితే తాగాలి. వా ఏడ దాచిపెట్టాలి?
ఎడ దాచి పెట్టాలి ఐడియా. ఇవి రెండు మా అమ్మ బ్యాగ్లోనే ఇస్తా. మా అమ్మ అస్సలు చెక్ చేయదు. దోలాడని ఇప్పుడు ఎంత దోలాడినా దొరకదు. అది సక్సెస్ అయిపోయింది ఇప్పుడు నా ఐడియా. ఇప్పుడు ఎవ్వరికి వెళ్ళినట్టు నాది పోయి నేను ఏం చేస్తున్నా అదే నా పని పోయి నేను చేసేసుకుంటా. నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు మంచిగా చదువుకుంటా చూస్తా. ఏం చేస్తున్నావు? ఏం ఎగ్జామ్ పిల్లగాళ్ళారా? ఆ పైన అబద్ధాలు చెప్తావా అన్ని? అమ్మా నేను నీతో ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినా? సత్యహరిశ్చంద్రుడు మీ తమ్మునివి. నువ్వు అబద్ధాలు చెప్పినవా నిజం చెప్పినవా? నన్ను బయటికి ఎందుకు పంపించినవా? ఇప్పుడే తేలుస్తాను ఈ సంగతి. నేను నువ్వు యాపిల్ జ్యూస్ల కోసం అన్న నన్ను బయటకు పంపించాలి, దోశల కోసం అన్న బయటకు పంపించాలి. దోశలు ఎంత యాపిల్ జ్యూస్ల కోసం బయటకు పంపించినావు. చూస్తారా ఫ్రిడ్జ్ చెక్ చూసావా? లేనే లేవు డీ ఫ్రిడ్జ్ లా. లేనే లేవు. నేను డీ ఫ్రిడ్జ్ లో పెట్టిపోయినా. వాళ్ళు పిలిచిరని చెప్పి దాచిపెట్టావు. ఏమంటావు చెప్పు. నాకేం తెలుసమ్మా? నేను తీసుకున్నట్టే చెప్తున్నాను. రాష్ట్రంలో కూర్చున్నా ఏమో నాకేం తెలుసు. ఎవరు తీసుకోవు? ఏం రా కంపలాగా చేస్తున్నావు? ఇంట్లో ఎవరున్నారా? నువ్వే కదా ఒక్కని ఉన్నది. నీకు పని ఇస్తారట్లయితే గంట తీసుకొని వేస్తే నీకు చక్కగా బాగా రావు. రోజు తాగుతూనే ఉంటావు. మళ్ళీ ఏదో ఫ్రిడ్జ్ ఇంట్లో పెడితే దొంగతనం తీసావు. అది తాగిరావా దాచి పెట్టావా చెప్పు. అమ్మా ప్రామిస్ అమ్మా నేను తాగలేనమ్మా. నీకు ఏదన్నా ఒక పనిష్మెంట్ ఇస్తాను చెప్తావా? చేయలేనమ్మా. చెక్కలేదంటావు చేస్తావు. ఎన్నోసార్లు చేసినావు. ఇట్లా తాగినవా దాచిపెట్టినవా ఏం చేసినావు చెప్పు. అదే నేను తాగలేదు దాచిపెట్టలేమ్మా. నాకు తెలియదు. అట్లా నీకు ఏదైనా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంత సీకర్ అయితే సతాయిస్తున్నావు కదా. నాకు ఆకలి అయితే నేను దోశ తింటా. నీకు అన్నం పెట్ట దోశ పెట్ట ఏం పెట్ట అయిపోయి. చెప్పు. నీకు అన్నం పెట్ట దోశలు పెట్ట ఏ పెట్ట? మట్టిపోతా పో. ఏమన్నా బెదిరిస్తున్నావు? ఇంకా బెదిరించుకుంటే ఎట్లా పోతున్నాడు చూడు కోపం మీద. ఓడి పట్టు తీసుకున్నాడో దాచిపెట్టుకున్నాడో ఏం చేసుకున్నాడో. తాగితే తాగింది ఏం చేస్తా. తాగిందని చెప్పి మన కడుపు మారుస్తానా? ఆయన మీద పెట్టుకొని ఇయ్యలేదు కదా. ఎట్లయితే నాకు బొక్క పెట్టిండు. పోనీ తాగితే ఆ పిల్లగానికి 2 కొత్త ఇప్పిస్తా. తాగకుంటే మరి ఏడబెట్టిండో ఏం చేస్తా. రా ఏడున్నావా? ఓనిదా ఎందుకు నీకు కడుపు మారవాలేదా? ఇక సార్కి అడిగింది కూర్చో. మరి ఎక్కడ పోతాయి? ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాము. ఎక్కడ పోతాయి చెప్పు. నాకు తెలియదమ్మా. నేను అంటే అయిపోయిందమ్మా. తినేసినా రాత్రి 10 అవుతుంది. పోయి పండుకోపో. నేను జరసేపు పక్కన నాకు పని ఉంది. నా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడతా. ఫోన్ మాట్లాడేసి వస్తా. పండుకోపోయినా పోయి నేను పోయి అమ్మమ్మతో బయట ఫోన్ మాట్లాడతా. సరే నేను అడుగు పండుకో. మళ్ళీ ఏ కోతి చేశాడు చేయకు. నాకు ఈ వేడికి అయితే లేదు. బయట కూర్చొని ఫోన్ మాట్లాడేసి వస్తా. సరే. మా అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది. ఇక మా అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇక ఫోన్లోనే ముంగిపోతుంది. మా అమ్మమ్మతో మాట్లాడుతుంది అంటే 1-2 గంటలు మాట్లాడుతా. ఒకసారి చెక్ చేసి వద్దాం. మళ్ళా 7 నుంచి ఫోన్ కట్ చేస్తే మనం ఆపిల్ జ్యూస్ తాగుతుంటే చూస్తాం. మళ్ళా చెక్ చేసాం. అయిపోయి. మా అమ్మ మంచిగా
రావచ్చు. అందుకే దీని వెనకాల కూర్చొని మంచిగా తాగుదాం. వావ్. జల్దీ తాగేసి పండుకున్నాం. మళ్ళీ మా అమ్మ వచ్చే కదా జల్దీ తాగేసి పండుకున్నాం. హలో, సరే అమ్మాయి వినిపిస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది, బాగా అలసిపోయినట్టుంది. ఇక సరే పండుకుంటాను. సన్నిగాడేమో వండుకున్నాడు, బనిగాడు కూడా ఇప్పుడే వండుకున్నాడు. వాళ్ళు వండుకున్నాకనే బయట వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. సరే, ఏం చేస్తున్నాడు అమ్మా? ఏడు దొంగ పిట్టగాడు వాళ్ళ మంచం మీద లేనే లేడు, కిచెన్ లో కూడా లేడు. లేదంటే నేను బయటనే కూర్చున్నాను, నా కళ్ళు కప్పి ఏడుకోలేడు అంటే వీడు మళ్ళీ ఏమో చేసి మంచం కింద కూడా లేడు కదా. ఆహా అనుకున్నా, చూసావా ఎంత నమ్మించినవురా నన్ను. లేచికరా, నువ్వు లేచికరా ఫస్ట్. మళ్ళీ ఏందమ్మా నాకు ఇవ్వమంటే ఇస్తాను. లేచికరారా, లేచికరా. నువ్వు ఇవ్వమంటామా నాకు ఇవ్వలేవు. నవ్వుతున్నావు, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. అగ్గ పోరేని తీసుకొని తాగుతావారా? ఇప్పిసలేరా నీకు? మన పూర్వం పెద్దంటే మన ఫ్రిడ్జ్ ఎందుకంటే నువ్వు చెప్పినా నాకానికి మన ఫ్రిడ్జ్ లో పెట్టినంత మాత్రం తాగుతావారా? ఎంత నమ్మించినవురా. అమ్మ తీసుకోలేనమ్మా, చెయ్యలేనమ్మా, చుట్టపక్కల లేదమ్మా. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. ఇంకా ఒకటే ఆగి ఒకటని ఇచ్చేద్దాను, ఇంకోటి కొనుక్కొచ్చి ఇచ్చేసి అన్ని చేసే పనులన్నీ గిట్టే ఉంటాయి.